ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. మీరు మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోరా ఆడియో. లేదు బాగానే ఉంది మ్యూట్లో. ఎస్ ఇట్ ఈస్ ఆడిబుల్ నా. సో మీకు ఎలా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అంటే చాలా కీలకమైన పరిణామాలు, ఎందుకంటే ఎవరికి వాళ్ళే అంటే విజయం మీద ఏమంటారు గ్యారంటీతో ఖచ్చితంగా మేము గెలవబోతున్నామనే ఒక ఆలోచనతోనో లేకపోతే ఆ కన్ఫర్మేషన్తోనో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇచ్చారు. ఇప్పుడేమో అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరికి మాట్లాడలేదు, కారణాలు ఎత్తుకుంటున్నారు, వాళ్ళు ఒప్పుకోలేదన్నా ఇంకోటనో. సో ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్నది రాజకీయాల్లో అంటే సహజమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఉన్న ప్రజలు ఎక్కువ మంది అయిపోయారు. మీరు ఏం చేశారు, సవాల్ చేశారు, ఇప్పుడు సమాధానం ఏంటని వాళ్ళు అడిగే పరిస్థితి వస్తుంది. వాటి మీద మీ విశ్లేషణ. ప్రజలు ఓటర్లు చైతన్యవంతులు అయ్యారండి. దేనినైనా ప్రశ్నించగలిగినటువంటి శక్తి ఆలోచన వాళ్ళకి వచ్చింది. కాబట్టి అడ్డగోలుగా మాట్లాడితే మేమేం మాట్లాడినా చెల్లిపోతుంది అనేటువంటి ఆలోచన నాయకులకు కానీ మంత్రులకు కానీ ఎవ్వరికీ కూడా తగదు అనేటువంటి సందేశం ఈ ఫలితాల వల్ల వచ్చిందండి. సో నేను పేరు మార్చుకుంటానని ఒక ఆయన, లేదా నేను ఇంకేదో చేసుకుంటాను గుండు కొట్టించుకుంటానను మరొకటి ఇంటికి వెళ్ళి దగ్గర గెలిస్తే ఆయన ఇంటి ముందు బూటు పాలిష్ చేస్తాను, ఇవన్నీ అసలు అనవసరమైనటువంటి మాటలండి ప్రజాస్వామ్యాలు. ఒక స్థాయి మరీ కింది స్థాయి ఏదో గ్రామాల్లో ఉన్నటువంటి కొందరు ఇలాంటి పందాలు కాసుకుంటే లేదా ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది. కానీ పరిణితి చెందిన నాయకులు, ముద్రగడ పద్మనాభం లాంటి పరిణితి చెందిన నాయకుడు అలాంటి పనులు చేయకూడదు. ఇక కొంతమంది మంత్రులుగా పనిచేసిన వారు కూడా వాళ్ళ స్థాయి దిగదార్చుకొని మాట్లాడటం జరిగింది. అంటే అలాంటి వ్యాఖ్యల ద్వారా వాళ్ళ ఏమంటారు ఒక జోష్ నింపే ప్రయత్నం కార్యకర్తల్లో, లేకపోతే ఆ గెలుపు మీద ధీమాని ప్రదర్శిస్తూ వాళ్ళల్లో అంటే మరి కాస్త ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అన్న దాన్ని, అంటే ఇది పాజిటివ్ వేలో చూస్తే అలా చూడాల్సి వస్తుంది. బట్ అది కూడా పరిమితిని దాటి ఆ స్టేట్మెంట్స్ వెళ్ళినాయి అన్నది అయితే మనకు క్లియర్గా అర్థమైంది. అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అనవసరం అండి, మీరేం మార్చలేరు కదా. ఎన్నికల బాక్స్లో ఓటు పడిపోయిన తర్వాత లేదా ఈవీఎంలో నమోదైన తర్వాత మనం మార్చగలిగింది ఏం లేదు. కాబట్టి ఆ తర్వాత కూడా అడ్డగోలుగా మాట్లాడారండి. ముందు వరకు అంటే మీరు చెప్పినట్టుగా నిజమే, కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఓటింగ్కి ముందు ఇలాంటివి జరుగుతాయి. కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ పార్టీ మద్దతుదారులు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయటానికి దీనికోసం నిజంగానే చేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. మనకి ఎదురు లేదు, మనం గెలుస్తున్నాము, మనదే గెలుపు అనేటువంటి ఆ ఊపు ఇవ్వకపోతే రేపు కౌంటింగ్ దగ్గరికి కూడా ఎవరికి ఏజెంట్ రాడు. సో కాబట్టి ఏజెంట్లు పనిచేయాలన్నా కార్యకర్తలు ఉత్సాహంగా ఉండి ఆ రోజు పోలింగ్ జరిపించాలన్నా కూడా ఇలాంటి మాటలు అవసరమే. ఆ తర్వాత ఇక విశ్రాంతి తీసుకొని మౌనంగా ఉండాల్సిన సమయంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడటంతోనే ఈ గొడవంతా వచ్చిందండి. అది కూడా నేను చెప్పేది కూడా చిన్నవాళ్ళు, అర్థం లేని మనుషులు, అంటే అసలు విలువ లేని మనుషులు. మీరు అన్నది కరెక్టే. అదే సరే, అంటే ఆ కార్యకర్తల స్థాయి వరకు ఓకే అలాంటి డైలాగ్స్ ఏదో సినిమాటిక్ ఉంటాయి కానీ బట్ రియాలిటీకి వచ్చి అంత పెద్ద నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడడం